మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. సో అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ వంటలు చేయడానికి, అమ్మలు చేసింది తినడానికి పిల్లలు. సో రెడీగా ఉన్నారు కదా, మాట్లాడించేద్దాం ఫస్ట్. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? రోజా అండి. రోజా గారు ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ అండి. మణికొండ. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? వనిత అండి. వనిత గారు మీరు ఎక్కడి నుంచి? గచ్చిబౌలి. గచ్చిబౌలి. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చాకే. వెరీ నైస్. సో వంటలు చేయడానికి రెడీయా? యా రెడీ అండి. సో మేము అడిగిన వంటలు కాదు, అక్కడ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళే అడుగుతారు. అందులో నుంచి మీరు ఒక రెసిపీ పిక్ చేసుకుని చేయాలి. ఓకే. సో పిల్లల్ని మాట్లాడించేద్దాం. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? నికిత. నికిత. లిఖిత. ఓకే. సో లిఖిత, నీకు ఇష్టమైన వంటలు నాకు చెప్పాలి, ఓకేనా? నేను రాస్తాను. ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? వర్ణిక. వర్ణిక. సో ఇంతకీ మీ మమ్మీ ఎవరు? వనిత గారా? ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? పూజిత. పూజిత. నువ్వెవరమ్మాయివి? రోజా గారు అమ్మాయివి. ఓకే. సో నీ ఫేవరెట్ డిషెస్ అన్ని కూడా నాకు చెప్పు. ఓకే. సో వీళ్ళ ముగ్గురికి ఇష్టమైన రెసిపీస్ ని ఇప్పుడు నేను రాస్తాను. వర్ణిక, నువ్వు చెప్పు నీకు ఇష్టమైన రెసిపీ. సో తిను కూడా, వర్ణిక కూడా 2 వంటలు చెప్పేసింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. నీ ఫేవరెట్ రెసిపీస్ చెప్పమ్మా. బట్ ఇందులో నుంచి ఇప్పుడు వాళ్ళు ఏ పిక్ చేసుకోబోతున్నారో చూద్దాం. రండి రోజా గారు, వనిత గారు. ఓకే. చిరుధాన్యాల పాయసం. ఓకేనా? ఓకే. వనిత గారు మంచి స్వీట్ ఐటమ్ ఎంచుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రోజా గారు. రోజా గారు మీరు చూడండి. రాగి అటుకుల పోహ. సూపర్. సో 2 వంటలు బాగున్నాయి. మొత్తానికి పిల్లల్ని బాగా ట్రైన్ చేసి ఇలాంటి వంటలు చెప్పండి అని చెప్పి తీసుకొచ్చినట్టున్నారు కదా. సో బాగా చెప్పారు, మంచి రెసిపీస్ అడిగారు పిల్లలు కూడా. సో మరి ముందు రోజా గారితో మొదలెడదామా, వనిత గారితో మొదలెడదామా? మీరు చేస్తారు రోజా గారు? స్టార్ట్ చేస్తారా? సో ముందు రోజా గారు చేస్తారు రాగి అటుకుల పోహ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి అటుకుల పోహ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశెనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రోజా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ప్యాన్ పెట్టేసాం, వెలిగించేసాం. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ముందు ఆయిల్. పోపు దినుసులా? తర్వాత పల్లీలు. పల్లీలు. సో పోహా కాబట్టి మనకు కొంచెం పల్లీలు ఉంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అండి. ఓ కొంచెం బాగానే వేశారు. కారం బాగా తింటారా మీరు? తింటామండి. చిటికెడు పసుపు. ఇది కొంచెం మగ్గడం కోసం సాల్ట్ అండి. సో కొంచెం ఉల్లిపాయ అది మగ్గడం కోసం సాల్ట్ అంటే సరిపడా వేసేస్తున్నారు ఇక్కడ? సరిపడా వేసేస్తున్నా అండి. ఏం చేస్తుంటారు రోజా గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? డిఫరెంట్ డిషెస్ చేస్తానండి. బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్టే. ఖాళీ టైంలో అభిరుచి చూసుకుంటూ చూస్తాను.
ఓకే. డైలీ చూస్తాను, ఈటీవీ ప్రోగ్రామ్స్ ఓన్లీ చూసేది. అవునా? అవునండి. మా చిన్న పాపకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. అవునా? మీ చిన్న పాపగా? తను మమ్మీ నువ్వు టీవీలోకి వెళ్ళు అంటే తన కోసం మళ్ళీ. సో మీ చిన్న పాపకి మీరు టీవీలో కనబడాలని ఇష్టం కాబట్టి మీ పెద్ద పాప SMS చేస్తే మీరు ఇక్కడికి వచ్చారు. అవునండి. సూపర్ అండి. మీకు చక్కగా మీ ఇద్దరు పిల్లలతోనే టైం పాస్ అయిపోతుంది కదా? అవునండి. రోజంతా. అవునండి. స్కూల్కి వెళ్ళాలి, బాక్స్ చేయాలి, వంటలు చేయాలి, టోటల్ అదే అందులోనే బిజీ ఏమో. అవునండి. లాస్ట్ కూడా ఇస్తాం, కొంచెం స్టార్టింగ్ ఇప్పుడు వేసేస్తారా? సో మీ ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 7th క్లాస్ అండి, చిన్న పాప LKG. ఓకే. ఇది ఏంటండి? ఇది రాగి ఫ్లేక్స్. రాగి అటుకులు అండి. రాగి అటుకులు. సో ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మార్కెట్ లో మనకి రాగి ఫ్లేక్స్ అంటే. ఈ మధ్య అందరు హెల్దీ కాన్షియస్ చూస్తున్నారు కనుక. అవును. సో కొంచెం ఎంత కావాలో ఎంత వేసుకోవాలి. దీని వాటర్ లో ఏం వేయరా? కొంచెం వాటర్ వేసి సరిపోతుంది, ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కదా. వాటర్ ఎక్కువ వేస్తే అంటే మనం అటుకుల్లాగా వాటర్ లో ముంచి తీసి పిండి వేయక్కర్లేదు. అవసరం లేదండి. క్రిస్పీగా కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు. కొంచెం మనకు ముద్దగా అలా కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఓకే. మీకు ఇప్పుడు వాటర్ కావాలా? కొన్ని ఇవ్వండి వాటర్. నేను వేస్తాను, చూసుకోండి ఎంత కావాలో. అవునా? అంతేనా? ఇలా అయితే కొంచెం క్రిస్పీగా కూడా బాగుంటుందండి, పిల్లలు తినడానికి. కొంచెం డ్రై పోహా లాగా చేస్తున్నారా? పిల్లలు తినడానికి బాగుంటుంది అని లాస్ట్ కు లెమన్ స్క్వీజ్ చేసుకుంటారా? స్టవ్ ఆపేనా? జనరల్లీ స్టవ్ ఆపేసి లెమన్ పిండాలంటారు కదా. కొంచెం వేడి అయితే కూడా లెమన్ కొంచెం వేడి అయితే పిల్లలకు జలుబు చేయదంటారండి. అవునా? మనకు పోహా అంటేనే ఫాస్ట్ గా అయిపోతుంది. సో అలాంటిది చక్కగా ఇవిడ రాగి కాంబినేషన్ లో ఇంకొంచెం హెల్దీగా చేశారు. నైస్. ఫైనల్ గా ఇంకొంచెం కొత్త బాగుంది. ప్లేట్ మీద కీరా క్యారెట్ తో డెకరేట్ చేశారు. సో పోహా తిని వీటిని కూడా తినేయచ్చు హ్యాపీగా. కొత్తిమీర అయిపోయిందండి. ఓకే. లెమన్ ఒకవేళ తక్కువ అనుకుని ఉంటే ఓకే, కొంచెం మళ్ళీ కొంచెం డన్. వేడివేడిగా రాగి అటుకుల పోహా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పోహా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాగి అటుకుల పోహా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశెనగ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, రాగి అటుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రాగి అటుకుల పోహా రెడీ. రాగి అటుకుల పోహా రెడీగా ఉంది. సో టేస్ట్ చూసేద్దాం. ముందుగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లిఖిత పాస్ చేయవా? వర్ణిక జాగ్రత్త, పచ్చిమిర్చి లేకుండా తీసుకో. ఎలా ఉంది? బాగుందా? లిఖిత బాగుందా? బాగుంది. సో రాజు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. అంటే కొంచెం హెల్దీగా, అంటే రాగులతో అటుకులు అంటే ఇప్పుడు మనకు అన్ని కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈజీగా దొరికినప్పుడు ఏంటంటే మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా కొంచెం హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. మంచి టేస్టీగా వచ్చింది. కొంచెం ఆ పోపు పుల్లగా బాగుందండి. కొత్తగా ట్రై చేశారు, చాలా టేస్టీగా ఉంది. పైగా ఈజీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చికెన్ వండుకునేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుని కొద్దిసేపు కలిపి ఉంచి తర్వాత వండుకున్నట్లయితే దాని టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. నెక్స్ట్ ఎపిసోడ్ లోని వంటల్ని కూడా ఇప్పుడే తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. గుమగుమల్లో మసాలా వంకాయ కూర, వంకాయలు, ఎండు కొబ్బరి పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్, ధనియాల పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటల్లో పన్నీర్ క్యాప్సికం మసాలా, పన్నీర్ క్యాప్సికం టొమాటో పేస్ట్, గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. సొరకాయ కోఫ్తా కర్రీ, సొరకాయ తురుము, శనగపిండి, వాము, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి.
ఫస్ట్ మినిట్లో శనగపప్పు చెగోడీలు, శనగపప్పు, బియ్యపిండి, వాము, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా నూనె కూడా. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.